అమెరికాలో ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఫాదర్ ఎంత వర్క్ ఉంటుందో చూడండి. ఇది సాటర్డే అనమాట. మార్నింగ్ నేను 6:30కి లేసాను. నైట్ 12 అవుతుంది పనుకోనేకి. ఇద్దరు పిల్లలతో మనకి ఏముంటాయి యాక్టివిటీస్ మొత్తం చూడండి. ఏ డే ఇన్ మై లైఫ్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పరా. ఎక్కడికి వెళ్తాం భువన్ మనము? తెలుగు టెస్ట్ కదా ఇవాళ. ఆర్ యూ ప్రిపేర్డ్ రా భువన్? సో విచ్ క్లాస్ యు ఆర్ ఇన్? ప్రభాసం. భువన్ గారు తెలుగు టెస్ట్ ప్రిపేర్ అవుతున్నాడు. బాగా ఎగ్జైట్మెంట్ ఉంది, మాకుంది. వాడికి ఎంత టెన్షన్ ఉందో తెలియదు. ఎగ్జామ్ టెన్షన్. నీకేమైనా ఉందో భువన్ ఎగ్జామ్ టెన్షన్? ఓకే, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. నైస్ రా, దట్స్ రియలీ నైస్. ఇప్పుడే దిగాము. పదపప్పు లెట్స్ గో. ఇట్లా రా భువన్. ఇది మనబడి తెలుగు ఎగ్జామ్ సెంటర్. ఇక్కడ భువన్ 5th క్లాస్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇది ఇయర్ ఎండ్ ఎగ్జాము. హాల్ టికెట్ అన్నీ ఉంటాయి. పొద్దున్నే వెళ్ళాలి, ఈవినింగ్ వరకు ఉంటుంది ఎగ్జాము. చూడండి ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తెలుగు చదివిస్తున్నారు. ఇక్కడ తెలుగుకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇప్పుడే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1000 మంది స్టూడెంట్స్ దాకా వస్తారనమాట. డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాడు. మా వాడికి ఈ రూమ్ ఇచ్చారనమాట. సో ఆ రూమ్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసేకి రెడీ అవుతున్నాడు. చాలా prepared for the exam. Nice. మార్నింగ్ 6కే లేసాము. భువన్ ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్లో ఇప్పుడు డ్రాప్ చేసి మళ్ళీ వాల్మార్ట్ లేదా గిఫ్ట్ కార్డ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఖ్యాతికి ఇవాళ ఫైనల్ సాకర్ డే. సో వాళ్ళ టీచర్కి జస్ట్ ఒక గిఫ్ట్ కార్డ్ ఇస్తామన్నమాట. అదొకటి ఉంది. మళ్ళీ భువన్ పిక్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఇది 40 minutes డ్రైవ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇవాళ మళ్ళీ సాకర్ ఒక గేమ్ ఉందన్నమాట. ఇక్కడ ప్లే ఆఫ్స్ లాంటి గేమ్ ఒకటి. దాన్ని చూసే ఒక పెద్ద స్టేడియం కూడా వెళ్తున్నాము. సో ఇలా మన డే సాటర్డే వచ్చినా కూడా ఫుల్ బిజీగా ఉంటాం అనమాట ఇక్కడ. ఎందుకంటే మనం కిడ్స్ని అన్నిటికీ మనమే తీసుకెళ్ళాలి కదా అన్ని ప్లేసెస్కి. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఎ డే ఇన్ మై లైఫ్ టుడే. ఆన్ ద వేలో నేను గిఫ్ట్ కార్డ్ ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఖ్యాతిని పికప్ చేసుకొని ఒక మదర్స్ డే సెలబ్రేషన్ ఒక లోస్ సెంటర్లో ఫ్రీగా ఏవో చెట్లు ఇస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. దీంట్లో తీసుకుంటావా? అది తీసుకుంటావా? ఇది తీసుకోమ్మా, ఇది బాగుంది కొంచెము. ఇది తీసుకుంటావా? ఇది నువ్వు తీసుకునే వీడియో తీసుకుంటావు. తీసుకోమ్మా. అది నైస్ రా. పద లెట్స్ గో. చూపి ఒకసారి. అది చూపిరా, నీకు నచ్చిందారా? ఇది కాదు, రియల్ ప్లాంట్ రా. అమ్మకి గిఫ్ట్ ఇది. మదర్స్ డే స్పెషల్ గిఫ్ట్ ఇది. ఆ 2 తీసుకున్నావా? పద, అమ్మకి సర్ప్రైజ్. మమ్మీకి కదా కొంచెం టైం ఉంది. సో మార్నింగ్ ఏబీసీ జ్యూస్ లాంటివి చేసుకుంటాను అనమాట. ఇది బీట్రూట్, ఇది ఎల్లో బీట్రూట్. ఆర్గానిక్ బీట్రూటే, మొత్తం ఆర్గానిక్. ఇవన్నీ ఆర్గానిక్ బీట్రూట్. క్యారెట్ కూడా ఆర్గానికే. యాపిల్ ఆర్గానిక్. దోసకాయ ఒకటి నాన్ ఆర్గానిక్ అనుకోండి. ఇది నాకు జ్యూస్లోకి కొంచెం వాటర్ కావాలన్నమాట, వాటర్ కంటెంట్. మళ్ళీ ఎందుకు వాటర్ యాడ్ చేయాలి అని చెప్పి గూగుల్ చేస్తే ఇది దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్లోకి. మనకి కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట. తర్వాత జ్యూసరు, ఇది దోసకాయ, యాపిల్, ఇవన్నీ ఇప్పుడు ఇది రివర్స్ అన్నమాట. రివర్స్ పెడతాం. మామూలుగా మనం ఇలా పెడతాం. వాటర్ రెడీ అంత కిందికి వస్తుంది మనకి. సో దీన్ని పక్కన పెట్టాను నేను. ఇప్పుడు దీంట్లో జ్యూస్ పోస్తాను అనమాట. జ్యూస్ ఇంత వచ్చింది. కొంచెం వాటర్ కోసం నేను దోసకాయ యాడ్ చేసాను కదా. సో నో వాటర్ యాక్చువల్గా. మొత్తం వెజిటేబుల్స్ అన్ని దాని నుంచి వచ్చింది అనమాట. ఏబీసీ జ్యూస్. గ్యారేజ్ డోర్ క్లోజ్ చేస్తున్నాము. కరెక్ట్గా టైం మధ్యాహ్నం 1:30 అట్లా 1:40 అవుతుంది. ఖ్యాతి సాకర్ గేమ్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ భువన్ది సాకర్ గేమ్ ఉంది.
అది అయిన ఎంత రష్ ఉందో. ఈ సాటర్డే అందరికి కూడా సాకర్ గేమ్స్ ఉంటుంది అనమాట, చిన్నపిల్లలకి. వీళ్ళు సిటీ వాళ్ళే నేర్పిస్తారు ఇది. గేమ్స్ కూడా చాలా ప్రొఫెషనల్ ఉంటాయి అనమాట. చూడండి ఎంత రష్ ఉందో. కిడ్స్ అందరూ ఒక దగ్గర 1000-2000 కార్లు ఉంటాయి ఇక్కడ. పెద్ద గ్రౌండ్, దానిలో మళ్ళీ చిన్న చిన్న గ్రౌండ్లు అనమాట. ఒక 20-30 గ్రౌండ్స్ ఉంటాయి. ఖ్యాతి వాళ్ళ టీం వచ్చి ఫ్లెమింగోస్ అనమాట. ఫ్లెమింగోస్ టీం బాగా ఆడతారు అందరూ. ఇప్పుడే ఖ్యాతిని తిప్పుతాను. అమ్మ వాటర్ బాటిల్ తీసుకోమ్మా నువ్వు. ఇంకా నీది పేరు గొడుగు అంతా రెడీ చేసుకున్నాం అనమాట. బాగా కూర్చొని చూడొచ్చు గేమ్. రన్నింగ్, ఖ్యాతి రన్నింగ్ ఆడుంది వాళ్ళ టీం. చివర్లో ఉన్నారు. కిడ్స్ అంతా, పేరెంట్స్ అంతా ఇలా కూర్చోంటారు. అక్కడ గేమ్ ఆడతారు అనమాట. ఈమె అంపైర్ ఈ రంగంలోకి దిగింది. అదిగోండి ఖ్యాతి అక్కడ ఉంది. గొడుగు వేసుకొని కూర్చోంది లత. నేను మళ్ళీ భువన్ దానికి వెళ్ళాలి. సో గో ఖ్యాతి. నాకు ఖ్యాతి ఇప్పుడు టైం మధ్యాహ్నం అవుతుంది అనమాట. సో భువన్ తెలుగు ఎగ్జామ్కి మార్నింగ్ వెళ్ళాడు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి 40 minutes డ్రైవ్. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట భువన్ స్కూల్కి. ఆల్మోస్ట్ 3 o'clock ఎగ్జామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను అక్కడికే వచ్చాను అనమాట. సో పార్కింగ్ లాట్లో ఉన్నాను. భువన్ పిక్ చేసుకొని వచ్చాను. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. అరౌండ్ 3 అవుతుంది. సో భువన్ పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అది మళ్ళీ 40 minutes డ్రైవ్. How did you ride, guys? Easy. Okay, guys, let's start. Okay, let's start home. Okay. Yeah. I'm ready. Bhuvan, it's easy. ఓకే, నైస్. ఇప్పుడే భువన్ ని మళ్ళీ పిక్ చేసుకుని బ్యాక్ టు సాకర్ అనమాట. భువన్ సాకర్. ఇప్పుడు భువన్ది పెద్దోళ్ళ గేమ్ అనమాట. పెద్ద పిల్లోళ్ళు కదా వీళ్ళు. అండర్ 11 years గేమ్. చాలా బాగా ఆడతారు. వెరీ గుడ్ టు వాచ్. మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఆ గేమ్ చూసినప్పుడు కూడా. సో ఇక్కడ నుంచి ఒక 20 minutes అది. అక్కడ పైన మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు మోర్. వచ్చాము, కార్ పార్కింగ్ చేస్తాను నేను. ఓకే గో. ఓకేనా, క్లోజ్ చేసింది. ఓకే వెళ్దాం పద. కమాన్ భువన్, కిక్ చేయను. రా 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 రా. వావ్, నైస్ రా. పవర్ పఫ్ గర్ల్స్. నైస్. ఐస్ క్రీమ్ చూపిరా. ఏమిది పవర్ పఫ్ గర్ల్సా? చూసేకి ఐస్ క్రీమ్ కాస్ట్ $6, $600 అయిపోయింది. మొత్తం అన్ని మ్యాచెస్ అయిపోయాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట నేను ఇప్పుడు. భువన్ వాళ్ళ గేమ్ అయిపోయింది. యాజ్ యూజువల్గా వాళ్ళే విన్ అయినారు. ఈ మొత్తం టోర్నమెంట్లో భువన్ వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చారనమాట. లాస్ట్లో ఇది టీమ్ జస్ట్ ఒక పెప్టాక్ ఉంది చూడండి. కిడ్స్కి ఎవరో ఒక పేరెంట్ స్నాక్స్ తీసుకొస్తారనమాట ఎవ్రీ వీక్. సో గేమ్ అంతా అయిపోయింది. సో మేము మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. సాకర్ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఒక పెద్ద స్టేడియంకి వెళ్తున్నాం అనమాట. టొయోటా స్టేడియం అని. ఇక్కడ నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉంది. అది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మ్యాచ్ చూసి ఇంకా డన్ ఫర్ ద డే. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట. సాటర్డేస్ వస్తే మనము కిడ్స్తో టైం స్పెండ్ చేయాలి. మొత్తం బిజీగా ఉంటాం అనమాట మనము. రైట్ లత? ఓకే గాయస్, ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను మళ్ళీ మీకు మోర్. ఇండియా బజార్ మన ఫ్రిస్కోలో ఉన్నాం అనమాట. మన తెలుగు హైదరాబాద్ ఉన్నట్టే ఉంటుంది ఈ ఏరియా. మొత్తం అన్ని మన షాప్లే ఉంటాయి ఇక్కడ. ఇదే టొయోటా స్టేడియం. అది అక్కడ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద స్టేడియంస్ ఇవి. సో మనం పార్కింగ్ ఎక్కడో పెట్టి లోపల పోవాలన్నమాట. చూడండి అటు సైడ్ అది స్టేడియం, మెయిన్ స్టేడియం. అది స్టేడియము. అక్కడ మనం అక్కడ పార్క్ చేసి అలా వెళ్తాం అనమాట. ఎదురుగా పార్క్ చేసి అలా వెళ్తాము. టీషర్ట్ చూపిరా. ఈ టీషర్ట్స్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు రిప్రజెంట్ చేసే టీము FC డాలస్. మేము డల్లాస్ వాసనం కాబట్టి డల్లాస్ టీం. కార్ ఎక్కడో పార్క్ చేసి నడుచుకొని వెళ్తాను అనమాట. ఓకే, మరిద్దరం కార్ ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ ఉంది స్టేడియం. యాక్చువల్గా రివర్స్ చూపిస్తాను మీకు. అదిగోండి అక్కడ ఉంది స్టేడియము. అక్కడికి అందరూ వెళ్తున్నాము. ఫుల్ జనాలు. రెడ్ టీ షర్ట్ వేసుకొని వస్తున్నారు అనమాట.
సో ఇది చాలా పెద్ద మ్యాచ్ అనమాట. ఒక్కొక్కరికి టికెట్ వచ్చి $70 వరకు ఉంటుంది. ఒక ఫుడ్ కూపన్ కూడా ఉంటుంది అనమాట. మాకు వేరే ఫ్రెండ్స్ ఎవరి దగ్గర టికెట్స్ ఉంటే ఇచ్చారు, ఫ్రీగానే వెళ్ళాము. సో బట్ మేము మామూలుగా అయితే ఒక రావాలంటే ఇక్కడికి 4 ఫ్యామిలీ రావాలంటే $300 అవుతుంది, అంటే 30,000. ఏం చేస్తున్నావు ఖ్యాతి? నువ్వు డాన్స్ చేయొచ్చు కదా అక్కడ. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము, స్టేడియం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా పెద్ద స్టేడియము. 5,000 నుంచి 10,000 మంది జనాలు వచ్చారనమాట. మీరు చూస్తున్నారా, ఒక స్పెషల్ థింగ్ అబ్జర్వ్ చేశారా? ఎవరి దగ్గర కానీ బ్యాగులు లేవు చూసారా? సెక్యూరిటీ ఇష్యూ వల్ల ఇక్కడ పెద్ద పెద్ద స్టేడియంస్లో అసలు ఏ బ్యాగ్ కానీ ఏం అలో చేయరు. ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అలో చేస్తారు. అక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 మంది దాకా ఉంటారు. ఒక్క వాటర్ బాటిల్ కూడా అలో చేయరు లోపలికి, అంతా లోపలే తీసుకోవాలి మనము. ఇది చాలా పెద్ద స్టేడియం అనమాట, టొయోటా స్టేడియం అని. నేషనల్ యాంథమ్తో గేమ్ స్టార్ట్ అవుతుంది. 2 పెద్ద యుద్ధ విమానాలు కూడా వచ్చాయన్నమాట. చాలా డబ్బులు పెట్టారు వాళ్ళు గేమ్కి. ఇప్పుడు మీరు 2 పెద్ద యుద్ధ విమానాలు సెల్యూట్ చేసుకుంటూ వెళ్ళాయి కదా, తర్వాత ఒక చిన్న బీజేఎం సౌండ్ వినపడింది. నా ఫోన్లో మీకు అంత వినపడలేదు బాగా. అసలు మొత్తం ఆ పెద్ద స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం అంతా వినపడింది. గుండెలు అదిరిపోయాయి. ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది. టీంలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. నేను లంచ్ తీసుకునేకి వెళ్ళాను అనమాట. సో భువన్ వాళ్ళు మాకి టికెట్స్ డిఫరెంట్ ప్లేస్లో వచ్చాయన్నమాట, నంబర్స్. సో భువన్ వాళ్ళు వేరే దగ్గర వెళ్ళి కూర్చున్నారు, ఖ్యాతి ఫ్రెండ్ మా దగ్గర కూర్చున్నారు అనమాట. సారీ నో దిస్ ఇస్ ఫర్ క్యూట్ గర్ల్స్ and this is for mommy. Popcorn. Kathy, you like nachos ra? మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఆడుతున్నారు ఆల్రెడీ మ్యాచ్. చీజ్ గర్ల్స్. Bhuvan, say hi. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాము అన్నమాట, వేరే దగ్గరకు వచ్చాము. అంతా మన వాళ్ళే ఉంటుంది ఇక్కడ. భువన్ ముందు రోలో ఉన్నాడు. Hi, Bhuvan. ఓకే, యావరేజ్ ఉందా? ఇది యావరేజ్. హ్యాపీ వాళ్ళు భారీగా ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ. ఆమె బెంజమిన్ అని అరుస్తుంది. నడుస్తుంది సెకండ్ హాఫ్ బాగుంది. మామూలుగా సాకర్ మ్యాచ్ 90 minutes ఉంటుంది కదా, ఇది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అనమాట. బాగా ఆడుతున్నా ఖ్యాతి. 90 minutes గేమ్, 80 minutes అవుతా.
ఓకే ఓకే. ఎవరు బెంజమిన్ ఎవరు గాయ్స్? ఎవరు బెంజమిన్? ఫైనల్గా గేమ్ అయిపోయింది. 90 మినిట్స్ గేమ్ 97 మినిట్స్ అయ్యిందనమాట. వాళ్ళు ఏవో చిన్న చిన్న పెనాల్టీస్, ఆ రెడ్ కార్డు, ఎల్లో కార్డు అట్లా గొడవలు జరిగింటాయి కదా, దానికి 7 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. అయిపోయింది. ఇంకా మన FC డాలర్స్ రెడ్ కలర్ వాళ్ళు విన్ అయినారు. ఇంటికి వెళ్తాను రైట్ లత. వీ ఎంజాయ్ ద గేమ్ రైట్. బాగుంది యాక్చువల్లీ. వాళ్ళు గేమ్ బాగా ఆడారా? భువన్ ఇటు చూడు, బాగా ఆడారా వాళ్ళ గేమ్. క్యూట్ గర్ల్స్. ఇది అండర్-19 వాళ్ళ గేమ్ ఆడుతున్నారు అనమాట. వాళ్ళకి కూడా కొంతమంది ఉన్నారు చూసేవాళ్ళు, బట్ చాలా తక్కువ మంది ఉన్నారు. భువన్ ఏదో ఇక్కడ చూడరా. శాస్త్ర ఎవరు లేరే ఇక్కడ, అందరూ వెళ్ళిపోయారు. సూపర్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ. అన్నీ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు. పొద్దు నుంచి మీరు చూసారు కదా, మనం వర్కింగ్ మిషన్ అనమాట. మీరు కూడా ఇలాగే వర్కింగ్ మిషన్ అయితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. ఫైనల్గా మ్యాచ్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. మీరు చూసారు కదా, రోజు మనము ఎంత కష్టపడతామో. ఎవ్రీ సాటర్డే ఇలా ఉంటుందన్నమాట మనకి లైఫ్. చాలా కష్టపడతాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ సీజన్ అనుకోండి. సో ఇంటికి వెళ్తాను ఇంకా. థ్యాంక్స్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.